పుల్లపేట ఇంకొక అర్ధ గంట ఇక్కడనే ఉంటుంది ప్రోగ్రామ్. సుబ్రహ్మణ్యం ఎవడన్నా ఉంటాడా? ఎన్ని ఏళ్ళకి అనుకుంటుంది? చాలా ఏళ్ళు. సర్పంచ్ కూర్చొని మాట్లాడు. గారికి, ఉప సర్పంచ్ గారికి, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు, మనకు గుల్లపేటల గ్రామంలో వాగుపైన ఆనకట్టలు లేకపోవడం జరిగింది. సో మనకు వాగుపైన చెక్ డ్యామ్ లాంటివి ఉంటే రైతులకు సౌకర్యంగా ఉంటాయి. తాగునీటికి సాగునీటికి ఇబ్బంది ఉండకుండా రైతులకు ప్రయోజనం దృష్ట్యా సార్ గారికి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సార్ గారు మనకు ఇక్కడ మాకు మరికుంట చెరువు అనేది ఉంది. సో ఆ చెరువు అనేది మిషన్ కాకతీయలో భాగంగా దానికి మాకు డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి. కానీ దానికి ఏంటంటే కొన్ని అనివార్య కాలంలో కోర్టు కేసుల కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది. సో సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో అది లేకపోయినా మాకు వాగు నిరంతరం పారుతూ ఉంటుంది 1 కిలోమీటర్ మేర. దానిపైన మధ్యలో ఆనకట్టలు కడితే మాకు రైతులకు సౌకర్యంగా ఉంటుంది సార్ అని చెప్పడంతో సారు మా రైతుల దృష్టిలో పెట్టుకొని మాకు చెక్ డ్యామ్ శాంక్షన్ చేయించడం జరిగింది. సార్కు ప్రత్యేక భూగర్భ జలాలు పెరగకపోవడం అనేది జరిగింది సార్. అయితే మాకు మీకు చెప్పడం వల్ల మాకు చెక్ డ్యామ్ కావాలనంటే ఒక్కడ మాట మీకు వెళ్ళి శాంక్షన్ చెప్పించి రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా భూగర్భ జలాలు పెరిగే విధంగా మా గ్రామానికి మీరు ఇంత చేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఒకటి ఏంటంటే సార్ మాకు ఇంకొకటికి మన చిన్న బైపాస్ ఉంది సార్. దానికి కూడా కృషి చేసి మా గ్రామ రైతులందరి తరఫున కోరుతున్నాం సార్. ఇంకొకటి మరికుంట మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టి అది కూడా కొద్దిగా మా గ్రామానికి ఇప్పించే విధంగా సహాయం చేయగలరని మా గ్రామ అభివృద్ధి దిశగా మనం అడుగులు పెడుతున్నాం. అందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు జైత్యాల నియోజకవర్గంలో ఎన్ని చెక్ డ్యాంలు అవసరం ఉంటే అన్ని చెక్ డ్యాంలు ఈరోజు శాంక్షన్ చేపించి రైతులందరికీ కూడా ఇటు సాగునీరు కావచ్చు తాగునీరు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్న మన సంజయ్ అన్న గారికి మన రూరల్ మండల్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఎక్కడ దవ్వినా కూడా అంతకుముందు బోర్లు ఫెయిల్ అయినాయని చెప్పేటోళ్ళు, ఇక్కడ బోర్లు కూడా అవసరం లేకుండా ఈరోజు రైతన్నలందరికీ కూడా ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు కూడా నీరు పారే అవకాశాన్ని చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా ఏ బావి దగ్గర చూసినా కూడా చేతి పెడితే అందే విధంగా ఈరోజు బావిలలోకి నీళ్ళు వస్తున్నాయి. గతంలో ఎక్కడ చూసినా ఎండిపోయే పరిస్థితి అప్పుడు మనం చూసినాం. కాబట్టి ఇలాంటి మంచి మంచి సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు కేవలం ఈ కరోనా కష్టకాలంలో ఎక్కడా కూడా అన్నీ అయిపోయినా ఎవరి జీతాలు అయిపోయినా కూడా రైతన్నల కోసం నిరంతరం కూడా ఆలోచిస్తారు. ఇటు వరి ధాన్యం 6.5 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా గుల్లపేట వచ్చిన ప్రతిసారి ఈ చెక్ డ్యామ్ గురించి ఇక్కడి రైతన్నలు, అదేవిధంగా మా యువ రైతులు రాజిరెడ్డి గారు కానీ మా తిరుపతి సురేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు మిషన్ కాకతీయ ద్వారా ఒక జగిత్యాల నియోజకవర్గంలోనే 176 చెరువులు 47 కోట్లతోటి పునర్నిర్మాణం చేసి, దాంతో పాటుగా మధ్యతరగా మనకు ఇవన్నీ కూడా చిన్నతర నీటిపారుదల చెక్ డ్యామ్లు పెట్టడం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నిర్మాణం పూర్తిగా వస్తుందో
అది రాకముందే వరద కాలువ కూడా తుమ్ములు పెట్టుకోమని చెప్పి అవకాశాన్ని ఇవ్వడం, ఎస్ఆర్ఎస్పి కాలువలకు కూడా తూములు పెట్టుకోవాలని చెప్పి అవకాశం ఇవ్వడంతో జగిత్యాల ప్రాంతం మొదటి నుంచి కూడా ఆయకట్టు ప్రాంతం అయినా కానీ కమాండ్ ఏరియా అయినా కానీ అంతకంటే కూడా దాదాపు ఒక 30 నుంచి 35% పంట విస్తీర్ణం పెరిగింది. అంటే ఇంత తక్కువ సమయంలో మొదటి నుంచి కూడా ఆయకట్టు ప్రాంతమైన జగిత్యాలనే ఒక 35% పెరిగింది. అంటే ఒక 100 అంతకుముందు ఒక 1,00,000 క్వింటాలు వచ్చేది ఉంటే 1,30,40,000 క్వింటాలకు పంటల దిగుబడి పెరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తేనైతే దాదాపు 5 అంతలు పెరిగింది. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఈనాడు కూడా చెప్తా ఉన్నా, అప్పుడప్పుడు వడ్లకు అడ్డం పడుతున్నారో మక్కలను ఏదో మాట్లాడచ్చు. ధైర్యంగా చెప్తున్నాం, పోయిన సంవత్సరం ఏదైతే వడ్లు మక్కలు కొన్నామో తెలంగాణ రాకముందు 5 ఏళ్లలో కూడా గన్ని వడ్లు కొనలే. అంటే బాజాబ్తా లెక్కలు ఉన్నాయి, వాటికి ముచ్చట పెట్టిపోవడం కాదు. తెలంగాణ రాకముందు 3,000 కోట్ల రూపాయల వడ్లు కూడా కొనకపోదురు తెలంగాణ అంతా. అటువంటిది 3,000 కోట్లు దాటి పోయిన సంవత్సరం 19,811 కోట్ల రూపాయల వడ్లు. తెలంగాణ వచ్చిన సంవత్సరం 500 కోట్ల రూపాయల మక్కలు కొంటే పోయిన సంవత్సరం 1,652 కోట్ల మక్కలు. ఇట్లా ఏది చూసినా కానీ 3 అంతలు 4 అంతలు 5 అంతలు పంటలు. మరి ప్రభుత్వం ఇన్ని చేస్తూ ఇంకా కూడా మన రైతన్నలకు ఎక్కడ కూడా తాగునీరు సాగునీరుకు ఇబ్బంది కలగద్దని చెప్పి మన గుల్లపేట రైతన్నలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఇవాళ చెక్ డ్యామ్ 1,56,00,000 శాంక్షన్ అయిందని చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టి అడగగానే ఎస్ఆర్ఎస్పి ఎస్సీ శ్రీనివాసరెడ్డి సాబు ఉండే పాపం పక్కకెళ్ళి తను కూడా అన్నాడు, సార్ మంచిగా చెరువులు నిండుతాయంటే ఆ తూము కూడా పెట్టించినాం. దాంతో ఈసారి ఎన్ని నీళ్లు పట్టకపోతున్నాయంటే అన్ని నీళ్లు పోతున్నాయని చెప్పి అక్కడ కూడా ఇటుకాలలో 10 కోట్లతోటి 2 చెక్ డ్యామ్, కొత్తపేటలో 4 కోట్లతోటి, మూటపల్లి కాడ ఒకటి, బోర్నపల్లి కాడ ఒకటి, అంటే ఈ మొత్తం చెక్ డ్యామ్లకు అన్నీ కలిపి 30 కోట్లతోటి ఇప్పుడు ఈ నిర్మాణం జరగబోతుంది. అన్నీ కూడా టెండర్లు పూర్తయిపోయినాయి. ఎట్లయితే ఇక్కడ అంజయ్ సైడ్ నేను ఇక మొదలు పెడతానని చెప్తున్నాడో అక్కడ కూడా కాంట్రాక్టర్లు అందరూ వచ్చారు. ఇంజనీర్లు ప్లానింగ్ అంతా కూడా చేయడం జరిగింది. ఎట్లయితే గచ్చుమాట ఉంటుందో అట్లనే ఈ రకంగా ఒక 30 కోట్లతోటి రైతన్నల కోసం ఇవాళ నీళ్ళు ఆపేతందుకు మనం ఇవన్నీ చేస్తున్నాం. ఇవాళ ఒక్కసారి నీళ్ళు ఆగితే ఆ నీళ్ళలో చేపలు పెరుగుతాయి, గొడ్డుకు లాభం అవుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, బాయిలలకు నీళ్ళు వస్తాయి. ఇవాళ 24 గంటల కరెంట్ ఏదైతే ఇస్తున్నామో దాని ద్వారా మనకు పంటలు పెరుగుతాయి. ఎందుకు ఉపాధి దొరికింది రైస్ మిల్లల్లో ఆపరేటర్లు ఇవన్నీ కూడా మన వాళ్ళు కూడా నేర్చుకోవాలి. రాజస్థాన్కి వెళ్ళి ఆపరేటర్ వచ్చి మైతాపూర్లో మా రాజరెడ్డి అన్న దాంట్లో పనిచేస్తాడు. మనోళ్ళు కూడా నేర్చుకోవాలి. మనోళ్ళు కూడా పని దుబాయ్లు మస్కట్లు బంద్ పెట్టాలి. 7,000 మందికి ఒక రైస్ మిల్లర్లు అందులో పనిచేస్తున్న లోలే అంటే అంత బయట. కాబట్టి మన స్థానిక యువత ఇదన్నీ కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. మీ అందరి దయతోటి మేము గెలిచినాం. రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు ఉంటాయి, రోజు ఉండయి. మొదటి ఎలక్షన్లో నాకు ఇక్కడ మెజార్టీ రాకపోవచ్చు, కానీ ఆలోచన చేసినాం. కవితమ్మని తోలుకొచ్చినాం, మీరు కూడా ఘనస్వాగతం పలికారు. ఇవాళ మేము గెలిపించినందుకు ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. రోడ్ అంటున్నారు, ఇంకా అంటున్నారు, తప్పకుండా చేద్దాం. స్కూల్ అన్నారు, రూమ్ కట్టిస్తున్నాం. కుల సంఘ భవనాలకు చేయడం జరిగింది. యాదవులకు ఒక సగం మందికి ఇండ్లు కూడా అయినాయి. తప్పకుండా ఇంకా ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక సంక్షేమ కార్యక్రమాలు అయితే మీకు తెలియంది కాదు. ఇవాళ మహిళల కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నంత ఎవరు కూడా చేయట్లేదు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహిళా సంఘ భవనం కూడా మనదచ్చంగా కట్టించినాం. ఇవన్నీ కూడా తప్పకుండా చేద్దాం. ఎలా వేళలా అందుబాటులో ఉంటాం. రైతన్నల క్షేమమే, ఎందుకంటే ఎక్కువ మంది రైతులున్న రాష్ట్రం. ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి. మీ అందరి ఆశీర్వాదం కూడా ఎల్లవేళ ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈనాడు ఆహ్వానించిన అందరికీ